అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా? భయపడి విదేశీ పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని భారతదేశానికి పరిగెత్తుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టిన అంశాలేంటి? మనం ఈ మాట ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు 24వ తారీఖు వరకు విదేశీ పర్యటన పెట్టుకున్నారు. కోర్టు పర్మిషన్ తోటి 15 రోజులు పర్మిషన్ తీసుకొని 11వ తారీఖు వెళ్ళారు. 24 తారీఖు వరకు విదేశీ పర్యటన చేస్తానని చెప్పేసి కోర్టుకి చెప్పారు, పర్మిషన్ తీసుకున్నారు, సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఆయన అర్థాంతరంగా పర్యటన ముగించుకొని దీపావళి కంటే ముందు రోజే ఆయన ఇండియాకి చేరుకొని బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి అక్కడ దీపావళి వేడుకలు కూడా జరుపుకున్నారు. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఎందుకు అర్థాంతరంగా ముగించుకొని వచ్చారు? ఇక్కడే ఆలోచించేటువంటి పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి విదేశాలకు వెళ్ళారని చెప్పేసి సిబిఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అందరిలాగా కాదు, విదేశీ పర్యటనకు వెళ్ళాలి అంటే ఆయన మీద అనేక కేసులు ఉండటం ఫలితంగా, ప్రత్యేకించి 11 సిబిఐ కేసులు ఉండటం ఫలితంగా ఆయనకి కండిషనల్ బెయిల్లో బయట ఉండటం వల్ల ఆయన బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. ఆ బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి నిందితుల లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఏ విదేశాలకు ఎప్పుడు వెళ్ళాలన్నా సరే కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టు అనుమతి మేరకు మాత్రమే, కోర్టు కండిషన్స్కు లోబడి మాత్రమే వెళ్ళాలి. ఆయనకి ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా కోర్టుకి ఇవ్వాలి. కోర్టు ఆదేశాల మేరకు సిబిఐకి కూడా ఇవ్వాలి. ఆయన అలాగే కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు ఆయనకి పర్మిషన్ ఇచ్చింది. ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అన్నీ కూడా డీటెయిల్స్ సబ్మిట్ చేయమని చెప్పేసి కోర్టు చెప్పింది. అలాగే కోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అలాగే సిబిఐకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంక్వైరీ సంస్థ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్లో మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చారు. ఆ మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చిన విషయాన్ని సిబిఐ తర్వాత గుర్తించింది. అంటే సిబిఐకి మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేది ఏంది అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తంగా సిబిఐకి ఫోన్ నెంబర్ తప్పుగా ఇవ్వటం, దాన్ని సిబిఐ కనిపెట్టడం, వెంటనే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది సిబిఐ. ఇంత ముందులాగా సిబిఐ లేదు. ఇప్పుడు తప్పుడు నెంబర్ ఇచ్చి వెళ్ళారు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళారు. మరి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉన్న కారణాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలో ఉన్నటువంటి విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నారా? తను ఎవరెవరిని కలుస్తుంది, ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఏమేం చేస్తుంది సిబిఐకి తెలవకుండా ఉండాలని అనుకున్నారా? మామూలుగా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ ఉద్దేశాలు ఇలానే ఉంటాయి. మామూలుగా అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు, పారదర్శకంగా ఉన్నప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్ళొచ్చు. కానీ ఏదో ఒక రహస్యం ఉన్నప్పుడు, తన పర్యటనలో కొన్ని విషయాలు బయటికి రాకూడదు అనుకున్నప్పుడు మాత్రమే తప్పుడు ఇన్ఫర్మేషన్లు ఇస్తారు. మామూలుగా మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి తదితర డీటెయిల్స్ ఎందుకు అడుగుతారంటే, ఎంక్వైరీలో ఉన్నటువంటి నిందితులు మళ్ళా తిరిగి రాకపోతే ఎలా, అందుకని వాళ్ళు ఎక్కడున్నారు అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం, అవసరమైతే వాళ్ళని పిలిపించడం కోసం వాళ్ళ వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ని అడుగుతూ ఉంటారు. మరి అడిగే క్రమంలో మొబైల్ నెంబర్ తప్పుగా ఇవ్వడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఉంది. ఎప్పుడైతే కోర్టులో సిబిఐ పిటిషన్ వేసిందో వెంటనే తన పర్యటన అంతా రద్దు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాకి వచ్చేసారు. ఎందుకంటే రేపు కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తప్పుడు ఇన్ఫర్మేషన్తో వెళ్ళావు, నీకు అక్కడ ఉండే అర్హత లేదు, వెంటనే వచ్చేయమని చెప్పేసి కోర్టు కనుక అతనికి ఇచ్చినటువంటి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది అనుకోండి, విదేశాలకి పోవడానికి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేసింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా రావాలి. కోర్టు పర్మిషన్ క్యాన్సిల్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇండియాకి రావాల్సి వస్తే అది వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఇబ్బంది. తర్వాత అన్నీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సిబిఐ లాక్కొచ్చేసింది జగన్మోహన్ రెడ్డిని స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎవరో లాక్కొచ్చేదానికంటే, కోర్టు పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఆదేశాలు జారీ చేసేదానికంటే తానే ముందొస్తే బెటరు. రెండోది, ఈ కేసు కోర్టు ముందు వాదనలకి వెళ్ళి రేపొద్దున కోర్టు దీన్ని నమ్మి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎప్పటికప్పుడు వెళుతున్నాడు అన్న విషయాన్ని కనుక కోర్టు గ్రహిస్తే, జడ్జి గారు గ్రహిస్తే, రాబోయే కాలంలో తనకి మళ్ళీ విదేశాలకు పోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. అందుకని అది వాదనలకు నిలబడక ముందే వచ్చేస్తే ఇక సిబిఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్కి వ్యాలిడిటీ ఉండదేమో అనే కారణం చేత కూడా తిరిగి ఇండియాకు వచ్చి ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా 24వ తారీఖు వరకు విదేశీ పర్యటన పెట్టుకొని లండన్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసుకొని ఇండియాకు వచ్చేసారు, బెంగళూరు ప్యాలెస్కి చేరుకున్నారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో రకరకాల అనుమానాలు ఉంటాయండి. ఆయన గతంలో స్పెషల్ ఫ్లైట్ ద్వారా వెళ్ళారు. వెళ్ళినప్పుడు వెళ్ళాల్సిన చోట కాకుండా మధ్యలోనే ఒక చోట ఆ ఫ్లైట్ ల్యాండ్ అయింది,
మామూలుగా లండన్కి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత. మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. ఎన్నికల ఫలితాల కంటే ముందు ఓటింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పర్మిషన్ మేరకు విదేశాలకు వెళ్ళారు. ఆ రోజు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు. కానీ వెళ్ళాల్సిన చోట కాకుండా మధ్యలోనే ల్యాండింగ్ అయింది. నిజానికి ఆయన ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు, ఎక్కడికి డైరెక్ట్గా వెళుతున్నారు, మధ్యలో ఎక్కడెక్కడైనా ఆగే అవకాశం ఉందో అన్నీ కోర్టు చెప్పాలి. కానీ ఆయన మధ్యలో ఎక్కడో ఆగారు అంటే ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. కానీ ఆ విషయాన్ని ఆ రోజులో సిబిఐ పెద్దగా పట్టించుకోవాలి. మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ పర్యటనలో రహస్య బయటలు ఉంటాయి. తను ఇక్కడ సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని అక్కడ దాచుకుంటూ ఉంటారు. ఆయన వ్యాపారాల సంబంధించిన లావాదేవీలు నడుస్తూ ఉంటాయి. చాలామందిని సీక్రెట్గా కలుస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద గతం నుంచి ఉన్నటువంటి ప్రచారాలు. కానీ ఈ ప్రచారాలని సిబిఐ పెద్దగా పరిగణలో తీసుకోకపోవటం వల్ల ఇన్నాళ్ళు ఇది ఇష్యూగా మారలేదు. కానీ మొన్న ఎప్పుడైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి విదేశాలకు వెళ్ళాడో అప్పుడు మాత్రం ఈసారి మాత్రం సిబిఐ గట్టిగా చూసింది. సిబిఐ దీన్ని ఫైండింగ్ చేయటమే కాకుండా కోర్టులో సబ్మిట్ కూడా చేసింది. ఎప్పుడైనండి ఏ కేసు అయినా బలంగా నిలబడాలంటే ఎంక్వైరీ సంస్థలు బలంగా పనిచేయాలి. ఎంక్వైరీ సంస్థలు వాదించే వాదనలు బట్టి తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టే ఆధారాన్ని బట్టే కోర్టులు డెసిషన్స్ ప్రకటిస్తూ ఉంటాయి. ఎంక్వైరీ సంస్థలు సరిగా పనిచేయలేదు అనుకోండి, కోర్టులు డైరెక్ట్గా ఎంక్వైరీ చేయవు కదా. జడ్జి గారు ఏమి ఎంక్వైరీ జరిగారు, జడ్జి గారి ముందు ఎంక్వైరీ సంస్థలు ఏ ఆధారాలు పెడతాయో ఆధారాలను బట్టి జడ్జి గారు డెసిషన్ ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఎంక్వైరీ సంస్థలు ఇన్నాళ్ళు కొంత సరిగా లేకపోవటం వల్ల, మేనేజ్ కావటం వలన, లేదు కేసును సీరియస్గా తీసుకోకపోవడం వల్ల కారణాలు ఏవైనప్పటికీ కూడా ఇదే కారణం అని చెప్పడానికి ఏమీ లేదు. కానీ మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గతం నుంచి అనేక ఆరోపణలు ఉన్న ఆరోపణల విషయంలో సిబిఐ పెద్దగా సీరియస్గా స్పందించింది లేదు. కానీ ఈసారి మాత్రం సిబిఐ సీరియస్గా తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చి వెళ్ళారంటే విషయాన్ని ఫైండింగ్ చేసింది. ఫైండింగ్ చేసిన విషయాన్ని కోర్టులో అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. కోర్టు ముందుకు ఎప్పుడైతే సిబిఐ ఈ విషయాన్ని తీసుకువెళ్ళిందో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటన రద్దు చేసుకొని వచ్చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు చెప్పాలి, ఎందుకు మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చారు అంటే. ఇన్నాళ్ళు మీ మీద వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనాయిగా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని రహస్యంగా ఉంటే ఆడ పోయేటువంటి చెప్పే కారణాలు వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్దేశాలు వేరు. అంటే చెప్పే కారణాలు ఉద్దేశాలు ఈ రెండు చాలా డిఫరెంట్. అక్కడ వ్యాపార లావాదేవీలు నడుస్తూ ఉంటాయి, చాలామంది సీక్రెట్గా కలుస్తూ ఉంటారు, డబ్బులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉంటాయి. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే రీజన్స్ ఇవే ఉండవు. నా కూతురు అక్కడ చదువుకున్నారు, వాళ్ళని చూడటానికి పోతాను, లేదా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తున్నాను, ఈ మాత్రమే చెప్తారు. కానీ ఈ ఫ్యామిలీ ట్రిప్పులు కాదు. గతంలో మీకు ఒక విషయాన్ని కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు నా కూతురుని చూడటానికి విదేశీ పర్యటనకి వెళ్తానని చెప్పేసి పర్మిషన్ అడిగినట్టుగా మన వార్తల్లో ఉన్నాం. కానీ తీరా సీన్ కట్ చేస్తే వాళ్ళ కూతుళ్ళు ఓటు హక్కు ఉపయోగించుకునే రోజు ఇండియాలోనే ఉన్నారు. ఆ ఫోటోలు కూడా మీకు సోషల్ మీడియాలో కనపడతాయి, చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు తన కూతురులతో కలిసి ఓటు వేయడానికి వెళుతున్నటువంటి ఫోటోలు మీకు సోషల్ మీడియాలో కనపడతాయి. మరి వాళ్ళ కూతుళ్ళు ఇండియాలోనే ఉన్నప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూతురుని చూడాలనే పేరుతో విదేశాలకు పోవటం ఏంది? ఇండియాలో ఉన్న కూతురుని చూడటానికి లండన్ పోతారు ఎవరన్నా? కొంత విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఇలాంటి కారణాలే, ఇలాంటి వాటి వల్లే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాల అనుమానాలు. ఆయనకి లండన్ పోతుంది ఎందుకోసం అని. ఏది ఏమైనా ఆయన అర్ధాంతరంగా విదేశీ పర్యటన ముగించుకొని, లండన్ పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చానన్నటువంటి సందేశాన్ని మళ్ళీ బయట సమాజంలో చెప్పాలనే కారణం చేత ఆయన దీపావళి జరుపుకుంటున్నటువంటి ఫోటోలను కూడా మీడియాలో సర్క్యులేట్ చేశారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా విదేశీ పర్యటన అయినప్పుడు కూడా మీరు గమనించండి, ఆయన ఫ్లైట్ దిగుతున్న ఫోటోలు కనపడితే, లేదు ఎక్కడికన్నా రెస్టారెంట్కో అక్కడికో ఇక్కడికో పోయినటువంటి 1-2 ఫోటోలు రిలీజ్ చేస్తారు తప్ప ఆయన డే టు డే యాక్టివిటీస్ని బయట చెప్పరు. బయట డే టు డే యాక్టివిటీస్ని చెప్పరు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో పోయినా సరే చెప్పరు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా పోయారు, ఆయన డే టు డే యాక్టివిటీస్ని టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు రేపు దుబాయ్ పోతారు, దుబాయ్ పోయిన తర్వాత ఆయన ఎవరిని కలుస్తున్నారు, ఏ టైంకి ఎవరిని కలుస్తున్నారో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ టీడీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. పబ్లిక్ లీడర్స్ కదా, ప్రతి విషయం కూడా ఓపెన్గా పారదర్శకంగా ఉండాలి అని కారణం చేత. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయాల్లో అలా ఉండదు. ఆయన వెళ్ళే పుట్టో, తిరిగి వచ్చే పుట్టో, ఆయనకి ఎవరైనా స్వాగతం పలికే పుట్టో, ఫ్యామిలీతో కలిసి ఒక రెస్టారెంట్లోనే అక్కడ కూర్చునే పుట్టో. అంతేగాని ఆయన డే టు డే యాక్టివిటీని బయటికి చెప్పరు. ఆయన ప్రోగ్రామ్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని పబ్లిక్ లైఫ్లో చెప్పరు. ఈ సీక్రసీ ఎందుకు మెయింటైన్ చేస్తారు? సీక్రసీ ఉంటేనే కదా మెయింటైన్ చేసేది. ఆ సీక్రసీ ఏంటి? ఇక్కడ చాలా డౌట్స్ ప్రజల్లో ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.